పాతాళగంగ అత్యంత పవిత్రమైనది. శ్రీశైలంకి వచ్చిన భక్తులు పాతాళగంగని దర్శించుకోకుండా వెళ్లరు. ఈ గంగలో ఔషధ గుణాలున్నాయని చెప్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్మకం. పాతాళగంగని చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండవది రోప్‌వే. నడక మార్గం అయితే 500 మెట్లు నడిచి వెళ్ళాలి. నడవలేని వాళ్ళు అలాగే టైం లేదు, త్వరగా రీచ్ అవ్వాలి అనుకుంటే రోప్‌వే మార్గం ఉంది. ఈ వీడియోలో రోప్‌వే టికెట్ ప్రైసెస్ అండ్ టైమింగ్స్, అలాగే నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందని డీటెయిల్‌గా అయితే చెప్పాను. వీడియో అయితే బాగుంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. పాతాళగంగ నడక మార్గంకి ముందుగా లెఫ్ట్ సైడ్‌లో రోప్‌వే ఉంటుంది. స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. రోప్‌వే దగ్గరికి రీచ్ అయిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గర టైమింగ్స్ అండ్ ప్రైసెస్ అయితే ఇలా బోర్డ్‌లో మెన్షన్ చేశారు. పెద్దవాళ్ళకి ₹80, చిన్నపిల్లలకైతే ₹60, 3-10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. నెక్స్ట్ టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ కౌంటర్ పక్కనే వే టు రోప్‌వే అని ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ హాల్‌లో అయితే వెయిట్ చేయాలి. కూర్చోవడానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టికెట్ చూపించి రోప్‌వే దగ్గరికి వెళ్ళాలి. రిటర్న్ వచ్చే వాళ్ళని దించి మనల్ని ఎక్కిస్తారు. 2 రోప్‌వేస్ ఉన్నాయి. ఈచ్ రోప్‌కి 4 ఉంటాయి ఇలా. ఒక్కొక్క దాంట్లో 4 మెంబర్స్ మాత్రమే కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇక నేను ఎక్కేసాను. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం పాతాళగంగ డ్యామ్ చుట్టూ ఉన్న కొండలు అన్నీ కూడా ఇంత పైనుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. శ్రీశైలం వచ్చినప్పుడు ఈ రోప్‌వేనైతే మిస్ అవ్వకండి. చిన్నపిల్లలైతే బాగా ఎక్సైట్ అవుతారు. జస్ట్ ఒక 3-5 మినిట్స్‌లో కిందకి రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. ఆ దారి అయితే చూసేద్దాం. రోప్‌వే దిగిన తర్వాత పాతాళగంగ వరకు ఇలా దారి మొత్తం షాప్స్ ఉంటాయి. పూజా సామాన్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ అమ్ముతారు. పూలు, అలాగే దీపాలు. అలాగే బోటింగ్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ దారి ఉంటుంది. స్క్రీన్ పైన అయితే బోటింగ్ ప్రైసెస్ ఇచ్చాను చూడండి. ఇలా నడుస్తూ కొంచెం దూరం వచ్చిన తర్వాత మెట్ల మార్గానికి అయితే కనెక్ట్ అవుతాం. ఒక 100 స్టెప్స్ అయితే దిగాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ పాతాళగంగ దగ్గరికైతే రీచ్ అయిపోయాను. సాయంకాల సమయంలో ఈ పాతాళగంగను చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత అందంగా ఉంది ఈ వ్యూ. నెక్స్ట్ ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. రోప్‌వేలో కిందున్న స్టాప్ దగ్గరికొచ్చి ఈ విధంగా లైన్‌లో అయితే వెయిట్ చేయాలి. ఈవినింగ్ 6 లోపు మీరు ఈ ప్లేస్‌లోకి రాలేకపోతే రోప్‌వేలో రిటర్న్ రావడం కుదరదు. ఇంక మీ టికెట్స్‌ని సేఫ్‌గా పెట్టుకోండి. గంగలో స్నానం చేసేటప్పుడు తడవకుండా. ఒకవేళ 6:30 మీరు రోప్‌వే గాని మిస్ అయితే ఇక్కడున్న ఆటోస్ ఎక్కి పైకెళ్ళొచ్చు. కానీ వీళ్ళు మనీ ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. నెక్స్ట్ రిటర్న్ టికెట్ చూపించిన తర్వాత ఇక్కడ మనల్ని అయితే వెయిట్ చేయమని చెప్తారు. ఈవినింగ్ వ్యూ అయితే చూడండి పాతాళగంగని ఇంత పైనుంచి నెక్స్ట్ లెవెల్ ఉందసలు. సో పైనుంచి అయితే ఇంక రిటర్న్ వచ్చేస్తున్నాయి. ఇంక ఎక్కి పైకి వెళ్ళడమే. ఇంతటితో అయితే ఈ రోప్‌వే జర్నీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.